చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పగటి కళ్ళు కంటున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని 40 సీట్లు వస్తే ఎక్కువన్నారు. ముందు చంద్రబాబు కుప్పంలో గెలిచి చూపించాలంటున్న ఎంపీ కేశినేని నానితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. గుడివాడలో పర్యటిస్తున్న చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా 83 రోజులే ఉంది ఇంటికి వెళ్ళడానికి. చంద్రబాబు వ్యాఖ్యల మీద మీ రియాక్షన్ ఏంటి? ఆయన పాపం పాటకాలకు అంటున్నాడు. ఆయన తలకిందుగా తపస్సు చేసినా ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడలేదు. రాష్ట్ర ప్రజల కోసం అధికారంలో రావాలని వాళ్ళేమి అనుకోవాలి. కేవలం ఎందుకు పనికిరాని కొడుకు లోకేష్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన పగటకల్లా అంటున్నాడు. ఆయన గవర్నమెంట్ రావడం కాదు, ముందు 40 సీట్లు వస్తే చాలా గొప్ప ఆయనకి. టిడ్కో హౌసులకి వైసీపీ రంగులు వేస్తున్నారనే అంశాన్ని మాట్లాడుతూ చంద్రబాబు ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అంటే ఎలా అని చేసిన వ్యాఖ్య. మరి ఇప్పుడు పోలవరం ఏంటి? పోలవరం రాజశేఖర రెడ్డి గారు కదా మొదలుపెట్టింది. 2004 వరకు ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గుర్తురాలేదు, పట్టిసీమ గుర్తురాలేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పర్మిషన్లు తీసుకొచ్చి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన మొదలుపెట్టింది ఆయన కదా. ఈయన టేకప్ చేసింది. మొన్న నేనే పోలవరం సోమవారం అన్నాడు కదా ఆయన. అసలు ఆయన చేసినాయి కదా ఇవన్నీ. కాబట్టి చెప్పేది ఏంటంటే, చెప్పే శ్రీరంగ నీళ్ళు దూరేదో అన్నట్టు ఉంటుంది ఇక్కడ. చంద్రబాబు గారు చెప్పే అన్ని కూడా ఇటువంటి వ్యాఖ్యలు. వైనాడ్ పులివెందుల అంటున్నారు చంద్రబాబు. అంటే అంత కాన్ఫిడెన్స్ అధికారంలోకి వస్తామని అనుకోవచ్చా ఆయన వ్యాఖ్యలు? అంటే చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం వెళ్ళాడు ఆయన. ఇప్పుడు కుప్పంలో ఓడిపోతున్నాడు. వైనాడ్ పులివెందుల ముందు కుప్పంలోకి వెళ్ళమని తర్వాత చూద్దాం. 90 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు, అసలు ట్రాన్స్ఫర్లు ఉంటాయా ప్రజాప్రతినిధులకి అని ఆయన అడుగుతా ఉన్నారు. ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఆవిడ ఉంది కదా అనిత గారు, మంగళపూడి అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరు పెట్టాడు. ఆవిడ దగ్గర ఆ నియోజకవర్గం పైకరాపేట నుంచి, అక్కడి నుంచి తీసుకొచ్చి జవహర్ గారిని తీసుకొచ్చి తిరువురు పెట్టాడు. అవి ట్రాన్స్ఫర్లు కదా. అయ్యేంటి?